హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ ఎగ్ బజ్జీ అండి. మనం ఎగ్ బజ్జీని స్ట్రీట్ స్టైల్లో లాగా క్రిస్పీగా రావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ లాంటి టేస్టీతో ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మనం ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్ ఐటమ్గా కూడా ఈ ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ ఎగ్ బజ్జీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 4-5 ఎగ్స్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ని ఉడికించుకున్నాక మనం ఎగ్గుని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ మొత్తాన్ని 2 భాగాలుగా కట్ చేసి తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఒక 1/2 కేజీ శనగపిండిని తీసుకోవాలి. తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వాము వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ బియ్యపిండి, ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే విధంగా మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఎగ్ పీస్ని పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం ఎగ్గుని పిండిలో ముంచుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కితే త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా రెండో వైపు తిప్పుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిల్లలకి ఈవినింగ్ పూట ఈ స్నాక్ ఐటమ్గా ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఎగ్ ఇష్టపడని పిల్లలు కూడా ఎగ్ బజ్జీని ఇష్టంగా తింటారు. మనం స్ట్రీట్ స్టైల్లో లాగా ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఎగ్ బజ్జీని మధ్యలోకి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే వాటి మీద ఉప్పు కారం చల్లుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మనం ఈజీగా ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.